కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్నటువంటిది అనాలా? ఆ సామెత వర్తిస్తదో? లేపోతే బెంగుళూరులో ఇప్పుడు హైదరాబాద్‌నైతే నేనే సృష్టించానని చంద్రబాబు గారు జెప్తారు. ఆయనకేం సంబంధం క్యాజువల్‌గా వచ్చేసిందని అందరూ జెప్తారు. బెంగుళూరు, చెన్నయ్యి, పూణే ఇట్లాంటియన్నీ ఆ టైంలోనే అభివృద్ధి చెందినయి. అయితే బెంగుళూరులో నేనిట్లా బెంగుళూరు అభివృద్ధికి నేనే కారణమని ఎవరు చెప్పరు. అది విశేషం. ఇప్పుడు మనం విశాఖపట్నంలో 99 పైసలకే భూములిచ్చి ఎందుకు ఇవ్వకూడదు? ఫార్చ్యూన్ 400 కంపెనీస్‌కి ఇస్తే తప్పేంటి? నేనిస్తా అంతే ఉద్యోగాల కోసం అన్నటువంటిది మొండిగా చెప్తున్నది ప్రభుత్వం. అట్లాగా ఫార్చ్యూన్ కంపెనీలు వర్షా కంపెనీ ఫార్చ్యూనా? లేకపోతే లూలు వాళ్ళది ఫార్చ్యూన్ కంపెనీనా? మరి వాళ్ళకెందుకు ఇచ్చారు 99 పైసలకిను లేకపోతే 25,00,000కో, 30,00,000కో అని చెప్పేసి ఇటు వైసీపీ ప్రశ్నిస్తుంటది. అదంతా పక్కన పెడితే బెంగుళూరు ఎట్టంటే ఏ ప్రోత్సాహకాలు ఆ మధ్యన బెంగుళూరు మంత్రి కూడా మాట్లాడారు గదా! ఎట్లాగా ఆంధ్రాలోకి మళ్ళీ అట్లాగా ఇవ్వలేము మేము అన్నటువంటిది. అయినా కూడా బెంగుళూరుకి బడా కంపెనీ 1,74,000 చదరపు అడుగుల్లో డిస్నీ సంస్థ అక్కడ ఆహ్, సంస్థను ఏర్పాటు చేస్తుంది. 1,74,000 చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ తీసుకుంటుంది. ఎకో వరల్డ్ 20 క్యాంపస్ ఓఆర్ఆర్ బెల్లందూర్ దగ్గర బెంగుళూరులో ఏర్పాటు చేసుకొస్తుంది. తద్వారా అక్కడికి, ఇక్కడికి ఉన్నటువంటి తేడానే ఎవరికీ అర్థం కాని పరిస్థితి.